ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. వెంకటాపురం మండల కేంద్రంలో పోలీసులు బలగాలు మోహరించాయి. కేంద్ర బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ నుండి కూడా ఎక్కువ బలగాలు ఇక్కడ మోహరించాయి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము హెలికాప్టర్ ద్వారా అడవిలోకి వెళ్ళినటువంటి బలగాలకు మాత్రం ఆహారపు సరఫరాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే హెలికాప్టర్లు మాత్రం రంగంలోకి దిగాయి. ఇక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి అంతా సమకూరుస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా కూడా అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ను కూడా సేకరించారు. ప్రస్తుతానికైతే హెలికాప్టర్ ప్రాంతంలో మనం ఉన్నాము. ఆర్మీ సైన్యాన్ని కూడా తరలించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా కానీ ఆపరేషన్ కర్రెగుట్టలు మనం చూడొచ్చు. అక్కడ ప్రస్తుతానికి హెలికాప్టర్ ద్వారా ఈ కర్రెగుట్ట ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ ఆ ఫుడ్ సరఫరా చేస్తున్నారు. బిస్కెట్లు అలాగే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ ఆపరేషన్ కర్రెగుట్టల్ని మాత్రం ఈ ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఉండొద్దన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆ పోలీసు బలగాలకు సంబంధించినటువంటి విషయాల్ని కనుక ఒక్కసారి పరిశీలిద్దాము. ఎందుకంటే కర్రెగుట్టల ప్రాంతాన్ని మొత్తం దాదాపు 10,000 మందికి పైగా పోలీసు బలగాలు చుట్టుముట్టినట్టుగా తెలుస్తుంది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా లోపలికి దాదాపు ఇప్పటికే కొన్ని వందల సైన్యం వెళ్ళినట్టుంది. దాదాపు ఈ కర్రెగుట్టల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మొత్తం చుట్టూ ఒక 10 నుండి 15 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ బేస్ క్యాంపుల ఆధారంగా అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇటు పోలీసులతో పాటు ఇక్కడ స్థానిక పోలీసులను కూడా ఈ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించడైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులను కూడా కొన్ని ప్రాంతాల్లోకి అనుమతించట్లేదు. ఈ ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా హెలికాప్టర్ సేవలు మాత్రం పోలీసు బలగాలకు చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. వారందరికీ కావాల్సినటువంటి ఆహారము నీటి సరఫరా మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి మనం చూస్తున్నాము ఆ హెలికాప్టర్ ప్రాంతంలో ఇది ఒక అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్లుగా చెప్పుకోవచ్చు. మామూలు హెలికాప్టర్లకి ఈ ఆర్మీ వాడుతున్నటువంటి హెలికాప్టర్లు ఇక్కడ ఉన్నాయి. ఈ హెలికాప్టర్ని 3 రకాలుగా ఇక్కడ వాళ్ళు వాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ కర్రెగుట్ట లోపలికి వెళ్ళినటువంటి ఆర్మీని కూడా తీసుకెళ్ళడానికి అలాగే అక్కడ కొంతమంది ఇబ్బందులు పడి డిహైడ్రేషన్ అయినటువంటి వాళ్ళను అలసిపోయినటువంటి ఆర్మీను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఫుడ్కు సంబంధించి హెలికాప్టర్ను కర్రెగుట్టల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఫుడ్కు సంబంధించి కూడా ఈ హెలికాప్టర్లు కీలకంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎక్కడెక్కడైతే బేస్ క్యాంపులు ఉన్నాయో వారందరికీ క్విక్గా సేవలు అందించేందుకు కూడా ఫుడ్కు సంబంధించి సరఫరా చేసేందుకు కూడా ఈ హెలికాప్టర్ సేవలు ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ మురుమురు అటవీ ప్రాంతాల్లో కూడా చాలామంది ఇక్కడ బేస్ క్యాంపులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా దూర ప్రాంతాల్లో అంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతాలకు ఇంకా కొద్ది 2-3 గుట్టల అవతలకు వైపు వెళ్తే కర్రెగుట్టలు ప్రారంభమవుతాయి. 280 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించినటువంటి కర్రెగుట్టల్లో సెర్చింగ్ ఆపరేషన్ అంటే మామూలు కాదు. ఒకవేళ వీళ్ళు మామూలుగా నడుచుకుంటూ ఎట్లాంటి హెలికాప్టర్ సేవలు లేకుండా వెళితే భారీ ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్ను రంగంలోకి దించారు. అవి దాదాపు ఎట్లాంటి సేవలు వినియోగిస్తున్నాయంటే మనం చూడొచ్చు. ఆ ప్రాంతాల్లో అక్కడ వాటర్ బాటిళ్ళు అలాగే బిస్కెట్లు దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరమైనటువంటి వస్తువులతో పాటు ఆర్మీ అంటే ఒక ఆధునికమైనటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి అవన్నీ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ మనం చూడొచ్చు. ఆర్మీ కూడా ఎవరిని కూడా ఆ దరిదాపులకు కూడా రానివ్వట్లేదు. వచ్చినటువంటి వాళ్ళను కూడా పరిశీలించేటువంటి పరిస్థితి. మొత్తానికి చూడొచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి సైన్యాన్ని మాత్రం ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి వాటర్ బాటిల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ సైన్యాన్ని మాత్రం తీసుకెళ్తున్నారు. ఇక్కడ పోలీసు బలగాలు మాత్రం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కొంతమందిని అక్కడ డ్రాప్ చేసి వస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇక్కడ దించి వెళ్తున్నారు. ఇది పోలీసు బలగాలను తరలించేందుకు కూడా ఈ ఆర్మీ హెలికాప్టర్లు కూడా ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇట్లాంటి సిచ్యువేషన్ దగ్గరుండి ఇక్కడ ఛత్తీస్గఢ్ బస్తర్కి సంబంధించినటువంటి ఐజీ కూడా దగ్గరుండి ఇక్కడ ఒక ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఆపరేషన్ కర్రెగుట్ట ఎన్ని రోజులు సాగుతుందో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఇంకా చాలా టైం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఇప్పుడు మనం వెళ్తున్న
చూస్తున్నాం దాదాపు ఆ కర్రెగుట్టల వైపే ఆ హెలికాప్టర్లు వెళ్తున్నాయి. మొత్తం ఇక్కడ వెంకటాపురం మండల కేంద్రానికి సంబంధించి ఒక తూర్పు ముఖంగా ఇవి కర్రెగుట్టలు ఉన్నాయి. ఆ కర్రెగుట్టల వైపే హెలికాప్టర్ కూడా వెళ్తుంది. అంటే ఖచ్చితంగా ఈ ఆర్మీ సేవలు వినియోగించడం కోసం, లేకుంటే ఆర్మీలో ఉన్న అంటే ఆ టీం ఎవరైతే కర్రెగుట్టలో అక్కడ వెళ్తున్నటువంటి టీం ఎవరైతే ఉందో వాళ్ళందరికీ కూడా సేవలు అందించడము, వాటర్కి సంబంధించి ఫుడ్కి సంబంధించినటువంటి సర్వీసులు మాత్రం ఈ హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నారు. ఇట్లా అయితేనే ఒక క్విక్ రియాక్షన్గా వాళ్ళకు వస్తుంది. గత కొద్ది రోజులుగా అంటే నిన్న 15 మంది జవాన్లు కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అంటే బాడీ డీహైడ్రేషన్ కావడంతో ఇక్కడనే ఉన్నటువంటి వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లోపలికి కూడా ఎవరిని ఎంటర్ కానివ్వలేదు. ఆర్మీకి సంబంధించినటువంటి డాక్టర్లే కూడా పరిశీలన చేసినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయమే మళ్ళీ ఆ సైన్యాన్ని తీసుకొని మళ్ళీ వెళ్ళారు. నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చినటువంటి ఆ హెలికాప్టర్ కూడా ఇక్కడ ఫుడ్కు సంబంధించి వాటర్ బాటిల్ మాత్రం ప్రస్తుతానికి ఇంకా ఇక్కడే ఉన్నాయి. కానీ ఆ సైన్యాన్ని కూడా ఎవరైతే నిన్న డీహైడ్రేట్ గురైనారో వాళ్ళు కోలుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా చాలా వరకు పోలీసు బలగాలతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ అలాగే కేంద్ర బలగాలు కూడా మొత్తం మోహరించడం నేపథ్యంలో ఈ వారికి సంబంధించినటువంటి అన్ని సేవలు వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా వేసవికాలం కావడంతో అన్ని సేవలు కూడా 3 హెలికాప్టర్ల ద్వారా ఇక్కడ సర్వీసులు అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వెంకటాపురం మండల కేంద్రం అనేది కూడా ఈ ఆపరేషన్ కర్రెగుట్టలకు కేంద్రంగా మారుతుంది. 2 సంవత్సరాల క్రితం కూడా 3 రాష్ట్రాల అధికారులు కూడా ఇక్కడికి వచ్చి సమావేశమైనట్టుగా తెలుస్తుంది. అంటే అప్పుడే దాదాపు దీనికి బీజం పడిందా? ఈ కర్రెగుట్టల నుండి మొత్తం ఓవరాల్గా భౌగోళిక పరిస్థితులను చూస్తుంటే ఎక్కడ ఆపరేషన్ మొదలు పెడితే బాగుంటుంది, ప్లస్ పోలీసు బలగాలకి, ఆర్మీకి సంబంధించి అలాగే గ్రేహౌండ్స్ బలగాలకు సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయన్నటువంటి కోణంలో కూడా మొత్తం చుట్టూ కర్రెగుట్టల చుట్టూ ఒక మంచి ప్రాంతాన్ని అయితే ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతమే ఇక్కడ ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి సంబంధించి ఈ కర్రెగుట్టల ప్రాంతానికి సంబంధించి ఇదే ప్రాంతాన్ని ఎన్నుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఈ ఆపరేషన్ మరికొద్ది రోజుల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న 6 మావోయిస్టులు మృతి చెందారు. 2 ఆర్మీ జవాన్లు గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఆ 2 ఆర్మీ జవాన్లను మాత్రం హెలికాప్టర్లో తీసుకొచ్చి వైద్య సేవలు అందించి మళ్ళీ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆల్టర్నేటివ్ ఆర్మీని కూడా ఇక్కడ ఆల్టర్నేటివ్ గ్రేహౌండ్స్ బలగాల్ని కూడా ఇక్కడ మోహరించినట్టు తెలుస్తుంది. మొత్తం 10,000 మంది సెర్చింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారంటే ఎంతో తెలుస్తుంది. కర్రెగుట్ట ప్రాంతంలో కూడా 1000 నుండి 2,000 మంది వరకు మావోయిస్టులు ఉన్నారన్నటువంటి సమాచారం అయితే కనుక్కుంది. కానీ పోలీసులు మాత్రం ముఖ్యంగా హిడ్మా ఉన్నాడన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలోనే కర్రెగుట్ట ఆపరేషన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ కర్రెగుట్ట ఆపరేషన్ను విజయవంతంగా చేసినట్టయితే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోరుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇది ఒక తుది అంటే మావోయిస్టులకు అలాగే పోలీసులకు ఒక తుది పోరుగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఒక అత్యాధునిక పరికరాలు అంటే హెలికాప్టర్లతో పాటు డ్రోన్ల సహాయంతో కూడా ఇక్కడ ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఆపరేషన్ కర్రెగుట్టలను కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇది మాత్రం ఇంకా కొద్ది రోజులు కొనసాగేటువంటి అవకాశాలు వీళ్ళు తీసుకున్నటువంటి ఏర్పాట్లను చూస్తుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.